దేవతలని పూజించడం హిందూ సంప్రదాయాల్లో ప్రధాన భాగం. సాధారణంగా ఇంటి దేవుడు, కులదేవుడు, గురువు, ఆర్థిక పరిస్థితి, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించే ఉద్దేశంతోనే వివిధ రకాల దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం. మరి తమ ఇంట్లో ధనానికి లోటు ఉండదని, ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో పెట్టుకుంటారు. కొందరు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా పెట్టుకుంటారైతే లక్ష్మీదేవి చిత్రపటం మరి కథ అని చాలా మంది అనుకుంటారు. నిజానికి దేవుడు ఏ రూపంలో ఉన్నా మంచే చేస్తాడు కదా అనే మూర్ఖత్వం చాలా మందిలో ఉంటుంది. పూజించదగిన రూపాలు కొన్ని ఉంటాయి. అలాంటి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉంచుకుంటే మంచిది. కానీ లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజ కోసం ఎలాంటిది ఉంచుకోవాలి, ఎలాంటిది ఉంచుకోకూడదు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా భావిస్తారు. గుడ్లగూబ తన వాహనంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్లగూబపై స్వారీ చేస్తున్న లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీదేవి గుడ్లగూబతో కలిగిన చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి గుడ్లగూబపై స్వారీ చేస్తుందని ఒక నమ్మకం. అంటే ధనం నిలకడగా స్థిరంగా ఉండవట. అందువల్ల గర్భగుడితో కూడిన లక్ష్మీదేవి చిత్రపటం ఇంట్లో ఉండడం మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఫోటో ఇంట్లో ఉండడం మంచిది కాదట. నిలబడి ఉన్న భంగిమలో ఉన్న లక్ష్మీదేవి ఒక చోట నిలకడగా ఉండదట. ఈ భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధనం కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుందట. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఎల్లప్పుడూ కూర్చుని ఉన్న భంగిమలోనే ఉండాలి. లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చుని బంగారు నాణాలను కురిపిస్తున్న చిత్రం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలాంటి చిత్రపటాలు సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి శక్తిని సూచిస్తాయి. ఇలాంటి ఫోటోలు ఇంట్లో ఉంటే మంచిది. ఆశీర్వాద భంగిమలో కూర్చున్న లక్ష్మీదేవి పటాన్ని కూడా ఇంట్లో ఉంచడం శుభప్రదం. అలాంటి చిత్రం ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంటి వ్యక్తులపై ఉంటుంది.